తోడు మడమ తిప్పిపోడు ఏడాదిలో హామీలు తీర్చినాడు చూడు ఓట్ల కొరకు సీట్ల కొరకు మాట కూలిపోడు ప్రజలందరి కొరకు కదిలి కలత చెలుపుతాడు ప్రజల కోసం ఉన్నవాడు తండ్రి లాగా తగినవాడు కష్టమైన నష్టమైన ఎదురు తిరిగి నమ్ము వీడు యోడంటివాడు రాజీలు ఒప్పుకోడు ఎంత కష్టమైన గెలిపించి తీరుతాడు ఆలోచనతోటి ముక్కు దీక్షనే పట్టినోడు సాగు లేపి లేక సాధించి చూపినాడు మాట మరచిపోడు మడమ తిప్పిపోడు ఏడాదిలో హామీలు తీర్చినాడు చూడు సూర్యుడంటి వాడు ముసిరిన ప్రతి చీకటిని చీల్చి కదులుతాడు ఏ ఒక్కరి తొత్తు అయ్యి తలదించుకుపోడు మన అందరి కోసం గర్జించి నిలిచినాడు చక్రవర్తి ప్రబల శక్తి ప్రజల కొరకు నిలవగలడు విస్తుపోయే విలయముస్తే కాపు కాసి గెలవగలడు యోడంటి వాడు రాజీలు ఒప్పుకోడు ఎంత కష్టమైన గెలిపించి తీరుతాడు ఆలోచనతోటి ముక్కు దీక్షనే పట్టినోడు సాగు లేపి లేక సాధించి చూపినాడు విడిపడి ఓడై ఉన్న రాష్ట్ర స్థితికి కలిగి నుదుటి రాత దిద్దుతున్న చైతన్యం వీడు దారి తెన్ను తోచనట్టి ప్రజల కొరకు కదిలి నవరత్నాలను తెచ్చి ఇచ్చినాడు చూడు దారి చూపెని మమితడు మార్పు తెచ్చే నేర్పు ఇతడు ఓట్ల జనుల గుండెలొకటే కోరుకున్న తీర్పు ఇతడు యోడంటివాడు రాజీలు ఒప్పుకోడు ఎంత కష్టమైన గెలిపించి తీరుతాడు ఆలోచనతోటి ముక్కు దీక్షనే పట్టినోడు సాగు లేపి లేక సాధించి చూపినాడు మీ అందరినీ కలవడానికి చూడడానికి అవకాశం వచ్చింది మాకి నవంబర్ 6వ తారీఖుకి 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నాడు ఏం చెప్పినాడు నేడు ఏం చేస్తామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీ అందరికి కూడా తెలియజేసి మీ ద్వారా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మళ్ళా ప్రభుత్వానికి పంపించే అవకాశం మాకు వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గతంలో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అందరితో కలుస్తూ ప్రతి వారంలో మమేకమైపోయి వాళ్ళ కష్టాలు తెలుసుకొని నేను ముఖ్యమంత్రి అయితే మీ అందరినీ కూడా ఆదుకుంటానని చెప్పేసి అన్ని విధాలుగా అందరికీ కూడా సహసాగాలు అందిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ మొదటి సంతకం పెట్టాడు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ ముందుకు పోతున్నట్టు పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అయినా చెప్పే బాధ్యత మాకుందని చెప్పేసి కూడా మీకు అర్థం జరుగుతూ ఉంది. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా సహసాగాలు అందించిన పరిస్థితి కూడా చూసాం. ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలే ప్రతి గుండెలో కూడా నిలబడిందన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో మైనార్టీలకు 4% రిజర్వేషన్ చేసినాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టినాడు, తర్వాత పెన్షన్లు రేషన్ కార్డులు సహకారం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చేశాం. ఎందుకంటే నాయకులు కరెక్ట్గా పనిచేయాలా. ఏదున్నా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రతి నాయకుడు ముందుండి ప్రజల్లో ఉండి పనిచేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పే బాధ్యత ప్రతి నాయకుడు తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఏదన్నా అంత నిరుత్సాహంతో ఉండేవాళ్ళు గతంలో. మాకు ఏం వస్తుంది ఏం రావడం లేదు, ప్రభుత్వం ఏమి ఇస్తా ఉందని చెప్పేసి బాధపడే పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉండేది. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అన్ని రకాలుగా మీకోసం మీ బాబు కోసం మీ బాబు కోసం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 50 ఇంటికి ఒక వాలంటీర్ ఏర్పాటు చేసి దాని ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఏమైనా పెన్షన్ ఉందా, రేషన్ కార్డు ఉందా లేదా, ఏది కావాలని చెప్పేసి మీరు వారికి తెలియజేస్తే వాళ్ళ ప్రభుత్వానికి నివేదిక పంపించి
మీకు 15 రోజులుగా టైం పెట్టాడు, ఏ దానికి ఏ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పేసి చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు కూడా ఏర్పాటు చేసినాడు. ఎందుకంటే సచివాలయాలు ఎక్కడ కూడా